త్వరలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం పాలసీని తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఉన్న ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇక శంకరపల్లి మండలంలోని ప్రొద్దుటూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించారు సీఎం. శుభకార్యాలు చేయాలంటే రాజస్థాన్ లాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, త్వరలో టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తామన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలతో పాటు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. మొక్కల పెంపకం చేస్తున్న ప్రకృతి ప్రేమికులను సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలను గాడిలో పెట్టామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఎన్నో ప్రాంతాలు వెలుగులోకి రాలేవన్నారు. రానున్న రోజుల్లో వాటన్నిటికీ గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం, ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఎక్స్పీరియం పార్క్ ప్రారంభించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పార్కును సందర్శించారు సీఎం. ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్ కు మణిహారంలా మారుతుందని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్స్పీరియం లాంటి పార్కులను ఏడాదిలో ఒక్కసారైనా విజిట్ చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తే ఉల్లాసంతో పాటు మనసు ఆహ్లాదకరం అవుతుందని చెప్పారు. ఎక్స్పీరియం పార్కును ఏర్పాటు చేసిన రామ్దేవ్ రావుకు అభినందించారు. ఇలాంటి పార్కుల నిర్మాణంతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు మంత్రి జూపల్లి. గ్రేట్ ఎక్స్పీరియం అనేది, ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియం. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, ప్రకృతి సంపద, వన సంపద, నీటి వనరులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి తోడుగా ఈనాడు ఆకాశ హర్మ్యాలు కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఈనాడు ఎక్స్పీరియం అనేది కూడా ఒక ఎకో పార్క్ లాగా మన వీటి సరసన చేరుతూ ఉంది. అట్లాగే హైదరాబాదుకు మరొక మణిహారంగా చెప్పవచ్చు. ఎక్స్పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండాన్ని తలపిస్తోందన్నారు మెగాస్టార్ చిరంజీవి. రామ్దేవ్ ఎంతో రీసెర్చ్ చేసి విదేశీ మొక్కలు తెచ్చి నాటారన్నారు. భవిష్యత్తులో ఈ పార్క్ లో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చన్నారు. తన ఇంట్లో కూడా మొక్కలు నాటే సమయంలో అరుదైన మొక్కలను రామ్దేవ్ రావు తనకు అందించినట్లు గుర్తు చేశారు చిరంజీవి. ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభూతో నా భవిష్యత్. దేశాల నుంచే మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కు, ఎక్కడ లండన్ కాదు, ఎక్కడ ప్యారిస్ కాదు, మన హైదరాబాద్కు, మన చేవెళ్ళ ప్రాంతానికి ఎప్పుడు భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఇనాగరేషన్కే ఇంత ఆర్భాటంగా ఉంది. ఇంకా 1-2 ఇయర్స్ లోపల ఈ ఏరియా ఎక్స్పీరియం మరి ఎక్కడ లేని విధంగా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి చాలామంది కూడా టూరిజం స్పాట్ కూడా అవుతుంది. అల్టిమేట్గా సీఎం గారు వచ్చేసేసి గార్డెన్ విజిట్ చేయడం అనేది అసలు కళలో కూడా ఊహించలేదు నేను. అది యాక్చువల్గా ఇది నేను ఎంతో 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 రుణపడి ఉన్నాను. యాక్చువల్గా అట్లాగే చిరంజీవి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సీఎం రమేష్ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తర్వాత అందరు పెద్దలు వచ్చేసేసి ఇంతసేపు యాక్చువల్గా సీఎం గారు నాతో పాటు నడిచారు. ఓకే, చాలా చాలా ఆనందంగా ఉంది దీనికోసం అని చెప్పేసి. 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాలకు చెందిన 25,000 రకాల అరుదైన మొక్కలతో ఎక్స్పీరియం పార్క్ ను నిర్మాణం చేశారు. సందర్శకులను ఆకట్టుకునేలా ఆర్నమెంట్ ప్లాంట్స్, శిల్పాలు ఏర్పాటు చేశారు. 1,00,000 నుంచి 3 కోట్ల విలువ చేసే చెట్లను ఈ పార్కులో నాటారు.